హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఇంటర్ వాళ్ళకి సప్లీ రిజల్ట్స్ డేట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో సప్లీ రిజల్ట్స్ అనేవి మనకు అప్పుడే వస్తాయని చెప్పేసి అన్నాను. సో ఎప్పుడు వస్తాయి, సో దానికి సంబంధించి ప్రతి డీటెయిల్ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఏపీ ఇంటర్ సప్లీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? సో సప్లీ రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ నెక్స్ట్ వీక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ అని ఎలా చెప్పగలుగుతుందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఎందుకంటే మనకి ఇప్పుడు మొత్తం కూడా కరెక్షన్ అంతా కూడా ఆన్లైన్లో అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో ఏంటంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఆఫ్లైన్లో కరెక్షన్ చేస్తే అక్కడ కరెక్షన్ చేసిన తర్వాత మార్క్స్ అయితే వస్తాయి. ఆ మార్క్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేయాలి. సో డబల్ ప్రాసెస్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ మోడ్ కాబట్టి డైరెక్ట్ మార్క్స్ అనేవి అయితే ఇందులో అయితే ఎంటర్ అయిపోతాయి. సో దానివల్ల మన నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏ రోజు వస్తుందని చెప్పి మీకు డేట్ చెప్పమని అడుగుతారు కాబట్టి, సో నెక్స్ట్ వీక్ మనం చూసుకుంటే 14, 15 తేదీల్లో మనకి రిజల్ట్స్ అనేవి అయితే అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ 14, 15 తేదీల్లో మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అఫీషియల్ అప్డేట్ రాగానే మీకు అయితే వెంటనే ఇన్ఫామ్ అయితే చేస్తాను. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఎలా రాశారో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.